బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం చినగంజాం మండలం పరిషత్ కార్యాలయం ఆవరణంలో జూన్ 30న నిర్వహించనున్న సైనిక్ వెల్ఫేర్ ప్రత్యేక శిబిరాన్ని మాజీ సైనికులు వారి కుటుంబం సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమం సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు కోరారు. ఈ శిబిరంలో ఐడెంటిటీ కార్డులు, డిపెండెంట్ కార్డులు జారీతో పాటు పెన్షన్, భూ సమస్యలు, స్పర్శ సంబంధిత అంశాలు పరిష్కరించనున్నట్లు తెలిపారు. చినగంజాం, పర్చూరు, చీరాల ప్రాంతాల మాజీ సైనికులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఎండిఓ గారి ఆఫీస్ దగ్గర జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి గుణశీల గారి వారి సిబ్బంది అందరితో కలిసి మేడం గారు ఒక క్యాంపెయిన్ మాజీ సైనికుల కోసం, మాజీ సైనికుల కుటుంబ సభ్యుల కోసం ఒక క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా జిల్లాల పునర్విభజన జరిగిన విషయం అందరికీ తెలిసిందే. రేపు క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకాశం జిల్లా నుంచి బాపట్ల జిల్లాకి వచ్చినటువంటి ఆ నియోజకవర్గాల వారు మొత్తం కూడా మాజీ సైనికులు కానీ, మాజీ సైనికుల కుటుంబ సభ్యులు కానీ అందరూ వచ్చి వారి యొక్క ఐడెంటిటీ కార్డులను ఏదైతే ప్రకాశం జిల్లా అని చెప్పుందో అది మార్చి బాపట్ల జిల్లా కింద ఫ్రెష్గా ఐడెంటిటీ కార్డులు ఇవ్వటం కోసం సైనిక్ వెల్ఫేర్ అధికారులు శ్రీమతి గుణశీల మేడం గారు వారి ఆధ్వర్యంలో వారి సిబ్బంది అందరూ కూడా చినగంజాం రావటం మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ క్యాంపు ఏర్పాటు చేస్తున్నటువంటి అడ్వకేట్ మన మాజీ సైనికులైనటువంటి బాపట్ల జిల్లా న్యాయ సలహాదారులు విఠల్ రెడ్డి గారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన సైనిక వెల్ఫేర్ అధికారులకు కూడా ఈ పర్చూరు నియోజకవర్గం చినగంజాం మండలానికి స్వాగతం పలుకుతూ మరొకసారి మనందరం కూడా మన ముంగిటికే మన దగ్గరికే సైనిక వెల్ఫేర్ అధికారులు వస్తున్నారు కాబట్టి మనందరం కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం అని